మిర్యాలగూడెంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరైనా రాజకీయం చేయాలంటే ఈవెన్ బిఎల్ఆర్ అయినా సిఎల్ఆర్ అయినా ఏఎల్ఆర్ అయినా ఎవరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున మిర్యాలగూడెంలో రాజకీయం చేయాలంటే బరాబర్ జానారెడ్డి గారు పర్మిషన్ ఉండాలి. జానారెడ్డి గారి గేట్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. అంటే చాలా మంది ఆ పెద్ద ఆయన్ని కావాలని ఈ రూమర్లలో గుంచుతా ఉంటారు. జానారెడ్డి గారు ఎప్పుడు కూడా ఎవరు ఏదున్నా కానీ మిర్యాలగూడ పట్టణాన్ని సాగర్తో పాటు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వారు ఇప్పటివరకు కూడా పనిచేయడం జరిగింది. నా అనుమతి లేకుండా అది ఉండాలి ఇది ఉండాలని ఈ మొన్న దాదాపుగా ఒక 2 నెలల క్రితం జరిగిన మున్సిపాలిటీలో సలహాలు సూచనలు ఇచ్చి మమ్మల్ని అందరి ముందరికి ఏ విధంగా పోవాలని చెప్పిండే కానీ వారు ఇట్లా ఉండాలి ఆ మనిషికి ఇవ్వాలి ఈ మనిషికి ఇవ్వాలని కూడా ఏ రోజు కూడా వారు జోక్యం చేసుకోలేదు. పార్టీకి ఎవరైతే పని చేస్తారో పార్టీ క్యాడర్ని అయితే నమ్ముకుంటారో వాళ్ళని ముందుకు తీసుకెళ్లి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి మిర్యాలగూడ అభివృద్ధికి పాటుపడాలని వాళ్ళు పిలిపించారు కానీ వేరే ఉద్దేశంతో ఎన్నడూ కూడా చేయలే. కావాలని రకరకాలుగా ఏంటంటే ఈయన ఏం లేదు ఇక్కడ ఈయనది అయిపోయింది ఆయనది అక్కడ అయిపోయింది మొత్తం జానారెడ్డి గారు చెప్పినట్టు పెద్దలు ఎన్నడూ కూడా మనం ఎవరు పోయినా కూడా సలహాలు సూచనలు ఇస్తారు. వారు ఏదైనా అవసరం ఉందంటే వారు ఇక్కడికి స్వయంగా వచ్చి కూడా పర్యవేక్షించి పరిశీలించి పోతా ఉంటారు. వారి అనుభవాన్ని కూడా తెలియపరుస్తూ ఉంటారు. అలాంటిది ఏది లేదు వారి కనుసన్నలోనే. ఎందుకంటే ఆయన పెద్ద మనిషి, ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నది. ఆయన చెప్పిన దాన్ని మేము ఫాలో అవుతూనే పోతుంటాం. ఆయనకు అనుగుణంగానే మేము ముందుకు పోతుంటాం. కానీ ఎన్నడూ కూడా జానారెడ్డి గారు ఇది ఉండాలి అది ఉండాలని కూడా శాసించింది లేదు. అగ్రెసివ్గా పోయి ఎన్నడూ కూడా ఎవరిని మాట్లాడింది లేదు. ఏదున్నా జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని కూడా సమన్వయం చేస్తూ ముందుకు పోయింది ఆయన.